ఇంతవరకు మనం జ్ఞాన భూమికలు 7, అజ్ఞాన భూమికలు 7, మొత్తం అవి 7 ఇవి 7 భూమికలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ జ్ఞాన భూమికలు ఇవే మనకి చాలా ముఖ్యమైనవి, అసలు కావాల్సింది ఇవే. ఈ జ్ఞాన భూమికల్లో 7వ భూమిక దాన్నే తురియగా అని అన్నారు. తురియగా అని చెప్పుకున్నాం. తురియగా అంటే ఏమిటిది? ఇదే తురీయ స్థితి. తురీయ స్థితి అంటే మనకి అవస్థాపంచకము అని చెప్తాను చూడండి. అవస్థాపంచకము. అవస్థాపంచకము అంటే ఏమిటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయము, తురీయాతీతము. ఇవి మొత్తం 5 అవస్థలు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయము, తురీయాతీతము. ఈ 5 అవస్థల్ని కలిపి మనం అవస్థా పంచకము అని చెప్పుకున్నాం. ఇక్కడ మనకి లలితా సహస్రంలో వీటిని గురించి వివరంగా చెప్పని కూడా చెప్పాడు చూడండి. అక్కడ ఈ అవస్థా పంచకాన్ని గురించి లలితా సహస్రంలో చెప్పాడు మనకి. 5 రకాలైనటువంటి అవస్థలు కూడా విడివిడిగా ఉన్నాయి అనే విషయం మనకి చెప్పాడు. అయితే ఇక్కడ తురియగా అనేది తురీయ అవస్థ అని చెప్పుకున్నాం మనం. మరి అంటే అక్కడ విశ్వరూప, జాగరణి, స్వపంతి, చైతసాత్మిక, సుప్త, ప్రాజ్ఞాత్మిక, తురియ, సర్వావస్థ వివర్జిత. లలితా సహస్రం అంటే ఇక్కడ అవస్థలు లేనటువంటిది తురియాతీతము. అది అక్కడ అవస్థది 5వది. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి. తురియగా అంటే తురీయ అవస్థ అని చెప్పుకున్నాం. తురీయ అవస్థలో ఏం జరుగుతోంది? ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. తురీయ అవస్థలో ఏం జరుగుతోంది? ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటిది ఏమీ లేదు, ఒక్కటే ఉన్నది. అదే ఏమిటి అంటే బ్రహ్మము. జగత్తులో ఉన్నటువంటిది ఒక్కటే. ఏమిటి అంటే అదే బ్రహ్మము, అదే నేను. ఉన్నది ఒక్కటే, అదే బ్రహ్మము, అదే నేను. ఇలా భావన చేస్తున్నాడు. ఇలా భావన చేసి తురియావస్థలో ఇతను ఏం చేస్తున్నాడు? అనిర్వచనీయమైనటువంటి ఆనందంలో తేలియాడుతూ ఉన్నాడు. అనిర్వచనీయమైనటువంటి ఆనందము అది ఎక్కడి నుంచి వచ్చింది? దాన్నే మనం బ్రహ్మానందము అని గతంలో చెప్పుకున్నాం. ఈ అనిర్వచనీయమైన ఆనందమే బ్రహ్మానందము. ఈ బ్రహ్మానందము అంటే ఏమిటి అనే విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అయినా ఒకసారి గుర్తు చేసుకుందాం చూడండి. ఈ లోకంలో వయస్సులో ఉన్నటువంటి వాడు, ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడు, అనుభవించాలి అనే కోరిక ఉన్నటువంటి వాడు, పుష్కలంగా ధనం ఉన్నటువంటి వాడు, విద్యావంతుడు, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు, ఇటువంటి మానవుడు అనుభవించే ఆనందాన్ని మానుషానందము అని అంటారు. ఈ మానుషానందానికి 100 రెట్లుంటుంది గంధర్వానందం. ఆ గంధర్వుల్లో కూడా 2 రకాలు ఉంటారు. గంధర్వుల్లో 2 రకాలు ఉంటారు. ఎవరు వాళ్ళు? వాడు గత జన్మలో చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల గంధర్వత్వాన్ని పొందినటువంటి వాళ్ళు. ఇంకొకళ్ళేమో ఒరిజినల్గా గంధర్వులుగా జన్మించినటువంటి వాళ్ళు. ఈ గంధర్వానందానికి 100 రెట్లుంటుంది చరలోక పితరానందం. చరలోక పితరానందానికి 100 రెట్లుంటుంది అజానజ దేవానందం. అజానజ దేవానందానికి 100 రెట్లుంటుంది దేవానందం. దేవానందానికి 100 రెట్లుంటుంది దేవతల యొక్క రాజు అయినటువంటి ఇంద్రుడు పొందే ఆనందం, ఇంద్రానందం. ఆ ఇంద్రుడు పొందే ఆనందానికి 100 రెట్లుంటుంది దేవతల గురువు అయినటువంటి బృహస్పతి పొందే ఆనందం. దానికి 100 రెట్లుంటుంది
ప్రజాపతి పొందేటటువంటి ఆనందం. ఆ ప్రజాపతి పొందే ఆనందానికి 100 రెట్లుంటుంది బ్రహ్మ పొందే ఆనందం. దాన్ని బ్రహ్మానందము అని అంటారు. ఇంతకు మించింది లేదు అసలు. ఈ బ్రహ్మానందానికి మించినటువంటి ఆనందం అనేది జగత్తులో ఎక్కడ ఇంకా లేదు. ఈ పరమేశ్వర స్వరూపము అని మనం చెప్పుకుంటూ ఉన్నామే, ఈ పరబ్రహ్మ, ఈయన అంటే సాకార బ్రహ్మ. పరబ్రహ్మ అంటే ఇక్కడ సాకార బ్రహ్మ మాత్రమే. ఈ సాకార బ్రహ్మ ఆనంద డోలికలలో తేలియాడుతూ ఉంటాడు అని చెప్తాం మనం. నిరంతరము ఆనంద డోలికలలో తేలియాడుతూ ఉంటాడు. ఎవరు తేలియాడేది? సాకార బ్రహ్మ తేలియాడతాడు. నిరాకార బ్రహ్మకి ఈ ఆనంద డోలికలు ఉండవు. ఎందుకంటే ఆయనకు ఆకారం లేదు కదా అసలు. ఆయన తేలియాడాలి అంటే ఆయనకు రూపం ఉండాలి. ఆయనకు రూపం లేదు ఇక్కడ. కాబట్టి సాకార బ్రహ్మకి ఈ ఆనంద డోలికలు తేలియాడటం ఇట్లాంటివే ఉండవు. సాకార బ్రహ్మకి మాత్రమే ఉంటాయి ఇవన్నీ. అందుకే ఈ ఆనంద డోలికలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే పరమపదంలో ఉంటాయి అని చెప్పాం. సాకార బ్రహ్మ పరమపదంలో ఉంటాడు. అదే నిరాకార బ్రహ్మ అంటే చరాచర జగత్తంతా వ్యాపించి ఉంటాడు. కాబట్టే మరణానంతరం పరమపదం చేరినటువంటి వాళ్ళు అంగుష్టమాత్ర దేహులై అక్కడ ఉండే అపరబ్రహ్మను సేవిస్తూ అక్కడ జరుగుతూ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఉత్సవాలు కూడా తిలకిస్తూ ఆనంద డోలికల్లో తేలియాడతారు. వీళ్ళు కూడా పరమపదం చేరినటువంటి పురుషులు కూడా, ఆ ఆత్మలు కూడా ఆనంద డోలికల్లో తేలియాడుతూ అక్కడే ఉండిపోతాయి. పరమపదంలో ఆకలి ఉండదు, దుఃఖం ఉండదు, ఏమీ ఉండవు. ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇట్లాంటివి ఏవీ ఉండవు. ఏమీ ఉండనప్పుడు అప్పుడు ఏముంటుంది మరి? అటువంటి స్థితినే ఏమీ ఉండనటువంటి స్థితి, అదే కేవల స్థితి, అదే ఆనంద స్థితి. ఏమీ లేవు అంటే అప్పుడు నీకు ఉన్నది ఒక్కటే, అదే ఆనందము. ఆ ఆనందము అనేది బ్రహ్మ పొందే ఆనందం కాబట్టి దాన్ని మనం బ్రహ్మానందము అని అంటూ ఉన్నాం. కాబట్టి ఈ ముక్త పురుషుడు, పరమపదం చేరినటువంటి ఈ ముక్త పురుషుడు ఆనంద డోలికల్లో తేలియాడతాడు. ఇంతవరకు మనకి ఖచ్చితమైనటువంటి ఇదైపోయింది, రూఢైపోయింది. ఇప్పుడు చిన్న అనుమానం వస్తుంది, చూడండి. ఈ ముక్త పురుషుడు అంటే విదేహ ముక్త, లేకపోయినట్లయితే వీటి జీవన్ముక్త, ఏమిటిది? మళ్ళీ అనుమానం ఇక్కడ. ముక్తి 2 రకాలుగా చెప్తూ ఉన్నాం మనం, జీవన్ముక్తి, విదేహముక్తి అని. జీవన్ముక్తి అంటే ఏమిటి? విదేహముక్తి అంటే ఏమిటి? జీవించి ఉండగానే ముక్తి పొందితే జీవన్ముక్తి అని అంటారు. ఆ ముక్తి పొందిన తర్వాత కూడా ఇంకా ఆ జీవుడు జీవించే ఉంటాడు, సశరీరుడుగానే ఉంటాడు. అంటే అతని శరీరము అనేది ఇంకా ఉంటుంది. అతను చేసినటువంటి కర్మ ఫలితం కర్మ కూడా అంత పూర్తిగా అయిపోయింది. అనుభవించాల్సిన కర్మ అంతా అనుభవించేశాడు, లేదా కర్మ దగ్ధమైపోయింది, ఇంకా అనుభవించడానికి ఏం లేదు. కానీ ఆయనకి ఆయుష్ మాత్రం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయన అట్లాగే ఉంటాడు. ఆయుష్ ఉన్నంత వరకు అలాగే జీవించి ఉంటాడు. మరి జీవించి ఉన్నటువంటి మానవుడు ఏం చేస్తాడు? ఏమీ చేయడు. జీవించి ఉన్నట్టు మానవుడు ఏం చేస్తాడు అంటే ఏమీ చేయడు, చూస్తూ కూర్చుంటాడు అంతే. అన్నింటికీ సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. అతడు జీవన్ముక్తుడు. అతడికి కష్టం ఉండదు, సుఖం ఉండదు, రాగం ఉండదు, ద్వేషం ఉండదు, నేను నాది అనే అహంకార మమకారాలు ఉండవు, ఏమీ ఉండవు. నా వాళ్ళు పరాయి వాళ్ళు ఏమీ ఉండదు. అటువంటి స్థితిలో ఉంటాడు. అతడు ఇక్కడ జీవన్ముక్తుడు అని చెప్తూ ఉన్నాం మనం. మరి విదేహముక్తుడు ఈయనెవరు? ఈ జీవన్ముక్తుడికి ఇంకా కొంత ఆయుష్ ఉన్నది అన్నాం కదా.
ఆ ఆయుష్ తీరిపోయిన తర్వాత అతడు ఈ దేహాన్ని వదిలిపెట్టేస్తాడు. విదేహుడు అంటే దేహాన్ని విడిచిపెట్టినటువంటి వాడు. అప్పుడు అతడు విదేహుడు అవుతాడు. ఈ విదేహ ముక్తి దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత అతను పొందే ముక్తి అయితే ఏదైతే ఉన్నదో దాన్ని విదేహ ముక్తి అని అంటారు. ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం గతంలో చెప్పుకున్నట్టుగా బ్రహ్మరంధ్రం గుండా ఇతని యొక్క ప్రాణాలు బయటకు వస్తాయి శరీరంలో నుంచి. అలా వచ్చినటువంటి ఈ ప్రాణాలు సూర్యమండలం చేరి అక్కడి నుంచి ఉత్తరాయణ మార్గం ద్వారా పరమపదం చేరతాయి. అక్కడ ఆ పరమపదంలో అపరబ్రహ్మ ఉన్నాడు. అపరబ్రహ్మతో పాటుగా ఈయన కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని రకాలైన సుఖాలు కూడా అనుభవిస్తూ ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉంటాడు. ఇది అక్కడ జరిగేది. అయితే సరే, ఇది జీవన్ముక్తి విదేహముక్తి రెండు కూడా మనం చెప్పేసుకున్నాం, బాగుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఓ చిన్న అనుమానం వస్తుంది. ఏమిటి అంటే, ఈ జ్ఞాని అయినటువంటి వాడు ఈ చరాచర జగత్తులో ఉన్నదంతా పరబ్రహ్మ ఒక్కటే, ఆ పరబ్రహ్మమే నేనే బ్రహ్మని అనేటటువంటి స్థితికి వచ్చాడు అన్నాం కదా. ఇదే ముక్త స్థితి. ఆ బ్రహ్మను నేనే అనే స్థితికి చేరటమే ముక్త స్థితి అంటారు. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే గ్రంథి భేదనం అవుతుంది. గ్రంథి విచ్ఛేదనమైనటువంటి విముక్త స్థితి. గ్రంథులు తెరుచుకుంటాయి. ఏమిటి గ్రంథులు తెరుచుకుంటాయి? మనం గతంలో చెప్పుకున్నాం. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపూరాంతరుత విష్ణు గ్రంథ విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి ఈ మూడు గ్రంథులు కూడా ఛేదించుకొని సహస్రారం చేరుతుంది కుండలిని శక్తి అని చెప్తూ ఉన్నది. లలితా శాస్త్రంలో చెప్పాడు ఈ విషయాలన్నీ. కాబట్టి అక్కడ ఆ సహస్రారానికి చేరినటువంటి కుండలిని శక్తి అక్కడ ఉన్నటువంటి ఆ చంద్రమండలాన్ని, సహస్రదళ పద్మాన్ని కరిచి పట్టుకుంటుంది. అలా కరిచి పట్టుకున్నప్పుడు అక్కడ ద్రవించినటువంటి అమృతం అంతా కూడా ఈ కుండలిని శక్తి యొక్క పంటి ఘాట్ల వల్ల, ఆ పంటి ఘాట్ల గుండా ఆ అమృతం అనేది కిందికి జాలువారి, సుషుమ్నా నాడి గుండా కిందికి జాలువారి శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ మండలాన్ని కూడా తడుపుతుంది. ఆ క్షణంలో ఆ యోగి పొందేటటువంటి ఆనందము అనేది ఉన్నదే, అది అనిర్వచనీయము, అనుభవైక వైద్యము. ఈ ఆనందం ఎలా ఉంటుంది అని మనం చెప్పలేము. అనుభవైక వైద్యము అది ఎవరికి వాళ్ళే అనుభవించి తెలుసుకోవాలి అంతే. అది బ్రహ్మానందము అంటే. అది బ్రహ్మానందం, సామాన్యమైనటువంటి ఆనందం కాదు. అయితే ఈ యోగి పుంగవుడు ఆ క్షణం మాత్రమే ఆనందాన్ని పొందుతాడు. కానీ ముక్త పురుషుడు పరమపదం చేరిన తర్వాత అక్కడ ఆనందాన్ని పొందుతూనే ఉంటాడు. అక్కడ ఉన్నంత వరకు కూడా ఆనందాన్ని పొందుతాడు. అయితే ఇక్కడ ఈ విముక్తి అని చెప్పుకున్నాం కదా మనం. ఏమిటి ఇక్కడ ఈ విముక్తి అంటే? మహదాది స్థూల భ్రాంతి, అమహదాది దేహభ్రాంతి. అంటే ఈ చరాచర జగత్తంతా కూడా ఇక్కడ ఉన్నది అనేటటువంటి భ్రాంతి పోవాలి. జగత్తు అనేది నిజంగా లేదు, ఉన్నది అని మనం భావన చేస్తున్నాం. ఈ మాట గతంలో అనేక సార్లు చెప్పుకున్నాం. దానికే ఉదాహరణగా రజ్జు సర్ప భ్రాంతి. తాడును చూసి పాము అనుకున్నాం. అలాగే నీటి మీద తేలియాడుతూ ఉన్నటువంటి ముత్యపు చెప్పను చూసి వెండి పాత్ర అనుకున్నాం. ఎడారిలో ఎండమావులు చూసి అవి ఏవో నీటి గుంటలు అని అనుకున్నాం మనం. ఎంత కూడా భ్రాంతి. అటువంటిదే ఈ జగత్తు కూడా. కాబట్టి ఈ భ్రాంతులన్నీ పోయినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దాన్నే
ముక్త స్థితి అంటారు. వీటి నుంచి విముక్తి పడటం. అంతేకాదు, ఇక్కడ ఈ జగత్తులో ఉన్నటువంటి నేను నాది అనే అహంకార మమకారాల నుంచి, రాగద్వేషాల నుంచి, నా భార్య, నా పిల్లలు, నా మనవలు, నేను సంపాదించిన ధనం, నా ఇల్లు, నా ఆస్తి, ఇవన్నీ కూడా అందుకే చెప్పాం, నేను నాది అనే అహంకార మమకారాలు వదిలిపెట్టేసినటువంటి స్థితి. ఇవే బంధాలు అంటే. ఈ బంధాల నుంచి విడిపడటమే అదే ముక్త స్థితి. కాబట్టి ముక్తి పొందినటువంటి వాడు అంటే ఇదిగో ఈ రకమైనటువంటి ఈ బంధాల అన్నింటి నుంచి కూడా విడిపడినటువంటి వాడు, అతడు ముక్తుడు. అటువంటి ముక్త స్థితి, ఆ ముక్త స్థితిని పొందినటువంటి వాళ్ళు మాత్రమే పరమపదాన్ని చేరతారు. పరమపదం చేరటము అనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు. అందుకే ఇక్కడ చెప్పాడు, తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతు సూరయ దివీవ చక్షురా తతం తద్విప్రాసో విపన్నవో జాగర్వాం సత్సమిందతే. ఏమిటది? విష్ణోర్యస్ పరమం పదం. ఆ శ్రీ మహావిష్ణువు నివసించేటువంటి శ్రీ మహావిష్ణువు అంటే అక్కడ పరమేశ్వర స్వరూపము అని, అంతేగాని అక్కడ వైష్ణవం ఏం కాదు. మళ్ళీ ఇక్కడ శైవ వైష్ణవాలు లేవు. అటువంటి ఆ పరమేశ్వరుడు ఉండేటటువంటి ఆ పరమపదం సదా పశ్యంతు సూరయ, దాన్ని కేవలము సూర్యులు మాత్రమే చూడగలుగుతారు. సూర్యులు అంటే రణరంగంలో వీరులు, సూర్యులు అని కొంతమందిని చెబుతూ ఉంటాం. అజేయులైనటువంటి వాళ్ళు, చాలా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళని మనం సూర్యులు అంటాం. అట్లాగే శ్రీ విద్యలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, వాళ్ళని మనం సూర్యులు అంటాం. సూర్యులు అంటే శ్రీ విద్యలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు. అటువంటి మహానుభావులు వాళ్ళు చేరేటటువంటి ప్రదేశమే ఇక్కడ పరమపదము. కాబట్టి ఆ పరమపదాన్ని చేరాలి అంటే ఇవన్నీ వదిలిపెట్టేసినటువంటి వాడు మాత్రమే ఈ పరమపదాన్ని చేరతాడు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ చిన్న అనుమానం వస్తోంది. పరమపదం చేరాడు, అక్కడ ఆనంద డోలికల్లో తేలి ఆడుతూ ఉన్నాడు, నిజమే. మరి ఇప్పుడు ఇతడే పరబ్రహ్మస్వరూపమా? ఇతడే పరబ్రహ్మస్వరూపం అయ్యాడా? కాదు. ఎందుకు కాదు? ఇతడు పరమపదం చేరాడు, అంతవరకే. అంతేగాని ఇతడు పరబ్రహ్మస్వరూపం కాదు. చిన్న ఉదాహరణ ఏమిటి అంటే, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు, అంతవరకే. కానీ మీరు ఇంటికి యజమాని కాదు. ఇంటి యజమాని ఆయన వేరే ఉన్నాడు. అలాగే ఇక్కడ కూడా ఆ పరమపదంలో ఉండేది ఎవరు అంటే పరమేశ్వర స్వరూపం. మీరు అక్కడికి చేరినటువంటి ముక్తుడు, అంతే. మీరు పరమేశ్వర స్వరూపం ఎట్లా అవుతారు? మీరు పరబ్రహ్మ ఎట్లా అవుతారు? అవరు అంటే మీరు పరబ్రహ్మ కావాలంటే ఏం చేయాలి? జీవాత్మ పరమాత్మలో లీనం కావాలి. మనం మొట్టమొదటిలో చెప్పుకున్నాం, సాకార బ్రహ్మ, నిరాకార బ్రహ్మ, సాకారోపాసన, నిరాకారోపాసనానికి 2 రకాలుగా చెప్పుకున్నాం మనం. సాకారాన్ని ఉపాసన చేసినటువంటి వాడు ఇదిగో ఈ పరమపదం చేరతాడు. చేరి ఇక్కడ ఆనంద డోలికల్లో తేలి ఆడతాడు. ఇదే ఆయనకు ఉన్నటువంటి ఫైనల్ స్టేజ్. నిరాకారోపాసన చేసినటువంటి వాడు అతడేమవుతున్నాడు? నిరాకారాన్ని ఉపాసించినటువంటి వాడు మరణ సమయంలో బ్రహ్మరంధ్రం గుండా బయటకు వచ్చాడు. మరణ సమయంలో సాకారోపాసన చేసినా నిరాకారోపాసన చేసినా ఎవరైనా సరే బ్రహ్మరంధ్రం గుండానే బయటకు వస్తారు. అతని యొక్క ప్రాణములు బ్రహ్మరంధ్రం గుండానే బయటకు వస్తాయి. మరి బయటకు వచ్చిన తర్వాత ఏమవుతాయి? నిరాకారాన్ని ఉపాసన చేసినటువంటి వాడి యొక్క ప్రాణములు, వాడి యొక్క జీవాత్మ పరబ్రహ్మలో లీనమైపోతుంది.
పరబ్రహ్మ ఎక్కడుంది? చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది. కాబట్టి ఈ పురుషుడు, ఈ నిరాకారోపాసన చేసినటువంటి ఈ పురుషుడు యొక్క జీవాత్మ కూడా ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ బ్రహ్మలో లీనమైపోతుంది. ఇక ఇతనికి ప్రత్యేకమైన అస్తిత్వము అనేది లేదు. ఇతని రూపం లేదు, ఇంకా ఇతనికి నామం లేదు, అసలు ఇతను అనేవాడు లేడు, ఇంకా అయిపోయింది. పరబ్రహ్మలో లీనమైపోయాడు. అంటే అహం బ్రహ్మాస్మి అని చెప్పారు చూడండి. ఇక్కడ అహం బ్రహ్మాస్మి అనే ఈ సూత్రం వర్తిస్తుంది. ఇతడే పరబ్రహ్మ స్వరూపం అయిపోయాడు. మరి అదే సాకారోపాసన చేసినటువంటి వాడు ఏమవుతున్నాడు? అతడు ఈ సాకారాన్ని ఉపాసన చేసినటువంటి వాడు అచ్చిరాది మార్గం ద్వారా ప్రయాణం చేసి, అంటే ఉత్తరాయణ మార్గం ద్వారా ప్రయాణం చేసి అగ్ని మొదలైనటువంటి లోకాలన్నీ కూడా దాటుకుంటూ పరమపదం చేరతాడు. ఈ పరమపదం ఎలా చేరతాడు అనేటటువంటి విషయాన్ని గతంలో మనకి చెప్పారు, బ్రహ్మసూత్రాల్లో చెప్పారు, ఉపనిషత్తుల్లో చెప్పారు. ఈ అచ్చిరాజ మార్గం ఎలా ఉంటుంది ఏమిటి అనేది అక్కడ చెప్పారు మనకి. కాబట్టి అక్కడ నిరాకారాన్ని ఉపాసన చేసినటువంటి వాడేమో పరబ్రహ్మలో లీనమైపోతే, సాకారాన్ని ఉపాసన చేసినటువంటి వాడు అచ్చిరాజ మార్గం గుండా పరమపదం చేరతాడు. ఇవో చేరి ఈ ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉంటాడు. అదే మనకి ఈ శ్వేతకేతువుకి ఆయన తండ్రి అయినటువంటి ఉద్దాలకుడు చెప్పినటువంటి విషయం అదే. ఆనందం బ్రహ్మేతి విజానాతు, ఆనందమే పరబ్రహ్మ స్వరూపము అని చెప్పాడు. అక్కడ ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉంటాడు, అంతవరకే. కానీ పరబ్రహ్మలో లీనం మాత్రం కాల. అది ఇక్కడ విషయం. పరబ్రహ్మలో లీనం కాలేదు. మరి పరబ్రహ్మంలో లీనం కాకపోతే ఆయన పరమేశ్వరుడు అయ్యాడా? పరబ్రహ్మ స్వరూపం అయ్యాడా? అవలేదు. ఆయన తురీయావస్థలోనే ఉన్నాడు. ఆ తురీయావస్థ కూడా దాటి తురీయాతీత స్థితికి కనుక చేరినట్లయితే అప్పుడు పరబ్రహ్మలో లీనం అవుతాడు. అది ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం. అందుకే చెప్పింది, విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తురీయ స్థితి సర్వావస్థ వివర్జిత. అంటే తురీయాతీతము, అన్ని అవస్థలను వదిలిపెట్టినటువంటిది. ఆ తురీయ స్థితిని కూడా వదిలిపెట్టినటువంటి వాడు అతడు పరబ్రహ్మ స్వరూపం అవుతాడు. పరబ్రహ్మ స్వరూపం కావాలి అంటే తురీయ స్థితిని కూడా వదిలిపెట్టేయాలి. ఈ ఆనంద డోలికలు ఇవి కూడా ఉండకూడదు, ఇంకా వెళ్ళిపోవాలి పైకి. అతడు మాత్రమే పరబ్రహ్మ స్వరూపం అవుతాడు. అది మోక్షము అంటే. కాబట్టి ముక్తికి మోక్షానికి ఇక్కడ తేడా ఉన్నది. ముక్తి పొందినటువంటి వాడు తురీయ స్థితి వరకే ఉన్నాడు. మోక్షం పొందినటువంటి వాడు తురీయాతీతానికి వెళ్ళిపోతాడు. చూడండి, ముక్తికి మోక్షానికి తేడా ఉన్నదా లేదా? ఉంది. అయితే మన పరిధిలో కనుక చెప్పాలి అంటే రెండింటికి తేడా ఏం లేదండి అన్నాం. ఎందుకంటే తేడా లేదంటున్నాం? ముక్తి పొందిన వాడికి పునర్జన్మ లేదు, మోక్షం పొందిన వాడికి పునర్జన్మ లేదు. కాబట్టి ఇద్దరికీ కూడా ఫలితం ఒకటేను, ఇద్దరికీ కూడా పునర్జన్మ లేదు. కాబట్టి ఈ రెండు ఒకటేను అని మనం చెప్పుకుంటూ ఉన్నాం, అంతే. కానీ ఇదిగో ఇక్కడ ఈ తేడా అనేది మీకు కనిపిస్తోంది. చూడండి, ముక్తి పొందినవాడు తురీయ స్థితిలో అయిపోయాడు, మోక్షం పొందినటువంటి వాడు తురీయాతీతానికి వెళ్ళాడు. అంటే తానే పరబ్రహ్మ అయ్యాడు. మరి ఇప్పుడు ఈ ముక్త పురుషుడు కూడా ఆ తురీయ స్థితిని వదిలిపెట్టి తురీయాతీతానికి వెళ్ళొచ్చు కదా? వెళ్ళొచ్చు. వెడితే అప్పుడు అతను మోక్షం పొందుతాడు కదా? పొందుతాడు.
అదేగా చెప్పేది. పరమపదం చేరి అక్కడ ఆనందాన్ని అనుభవిస్తూ కల్పాంతం దాకా అక్కడే ఉంటాడు. ఈ ముక్త పురుషుడు కూడా కల్పాంతం దాకా అక్కడే ఉంటాడు. ఉండి అక్కడ కావలసినటువంటివన్నీ కూడా ఇంకా సముపార్జన చేసి కల్పాంతాన అపరబ్రహ్మతో పాటుగా పరబ్రహ్మలో లీనమవుతాడు. అప్పుడు మోక్షం పొందుతాడు. పరబ్రహ్మలో లీనమైతేనే మోక్షం వస్తుంది. అదే మోక్షం అంటే. అంతేగాని విడిగా ఉన్నంత వరకు, ఈ ఆనంద డోలికలు అనుభవిస్తూ ఉన్నంత వరకు అతడికి మోక్షం రాదు. అతడు మోక్షం పొందినట్టు కాదు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.